8 గంటల వరకు నొప్పుల నుండి ఉపశమనమిచ్చే కొత్త మై డాక్టర్ ప్యాచ్ ఇప్పుడు మై డాక్టర్ స్ప్రేతో ఉచితం. ఎన్నికల ఫలితాలపై రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. ముందుగా కంగ్రాచులేషన్స్, మీ గెలిపించుకున్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 8 మంది అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలవడం జరిగింది. వాళ్ళందరికీ ముందుగా శుభాకాంక్షలు. వాళ్ళ గెలుపు కోసం కృషి చేసిన ఇన్ఛార్జ్ మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా, కార్యకర్తలకు, గెలుపులో కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా, ఓటు వేసి గెలిపించిన ప్రజలందరికీ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద నాయకత్వం మీద నమ్మకంతో, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని చెప్పి ఈసారి పార్లమెంట్లో 8 మందిని గెలిపించినందుకు వాళ్ళందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏది ఏమైనా ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఇంకా 6 సీట్ల వరకు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉండే. 12 నుంచి 14 సీట్లు రావాల్సిన పరిస్థితి తెలంగాణలో ఉంది. కేవలం కేసీఆర్ గారు తన కూతురు కవితని జైలు నుంచి బయటికి తీసుకొస్తేందుకు రాబోయే రోజుల్లో గత 10 ఏళ్లలో దుర్మార్గంగా అవినీతిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు దోసుకున్న కేసీఆర్ కుటుంబం, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారు జైలుకు పోకుండా ఉంటందుకు బీజేపీ వాళ్ళతోటి, ఎన్డీఏ వాళ్ళతోటి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి లాస్ట్ 1 వీక్లో రిజల్ట్ పోలింగ్ కంటే ముందు టీఆర్ఎస్ ఓట్ బ్యాంకు, టీఆర్ఎస్ నాయకులకు, ఎమ్మెల్యేలకు వాళ్ళందరికీ కూడా చెప్పి వాళ్ళంతా బీజేపీకి ఓట్లు వేయించడం జరిగింది. లేకపోతే 12 నుంచి 14 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గెలిచేవాళ్ళు. ఈరోజు రాష్ట్రంలో కాదు, దేశవ్యాప్తంగా కూడా ఇండియా కూటమి మీరు ఏ విధంగా రిజల్ట్స్ వచ్చినో మీరు చూసిండ్రు. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మనం తెలంగాణ రాష్ట్రంలో కూడా రావాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే 6 నెలల ముందే తెలంగాణ ప్రజలు ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది. ఈ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని, ఈ పేదల ప్రభుత్వం రావాలని కోరుకొని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓటేసి గెలిపించిన ప్రజలు ఈసారి కూడా ఓట్ల పర్సంటేజ్ చూస్తే 1.5% ఓట్లు అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికి పెరిగినది తప్పితే, కేవలం బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ ట్రయాంగులర్ ఫైట్ ఉండాల్సింది ఏకపక్షంగా బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ ఓట్లు వేయించడం వల్ల కొద్ది తేడాతోటి మనం ఇంకో 4 సీట్లు కోల్పోవడం జరిగింది తప్పితే, కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలో నమ్మకం ఉంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తాం. ఈ తెలంగాణ ఇచ్చిన పేదల ప్రభుత్వం ప్రజాపాలన తీసుకొచ్చి రాష్ట్రంలో తప్పకుండా రాబోయే రోజుల్లో అభివృద్ధి మీద ఫోకస్ చేసి, సంక్షేమం మీద ఫోకస్ చేస్తామని చెప్తా. సెంట్రల్లో వచ్చినటువంటి రిజల్ట్ చూస్తే ఏమనిపించింది రాజగోపాల్ రెడ్డి గారు ఈసారి? అంటే కొంచెం మెజారిటీ మార్కు బీజేపీ చేరకపోయినప్పటికీ కూడా మళ్ళీ ప్రభుత్వం చేయబోతా ఉంది. 8వ తారీఖు మళ్ళీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. అసలు దాని గురించి అంటే ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, 303 పార్లమెంటు స్థానాలు ఉండే 2019లో మోడీ గారి నాయకత్వంలో. మరి అదే మోడీ గారు 400 సీట్లు వస్తాయన్నారు. కానీ ఈసారి 240 సీట్లకే పరిమితం. అంటే 63 స్థానాలు మైనస్ అయింది. అంటే మోడీ గారి మీద నమ్మకం తగ్గిందా పెరిగిందా అనేదానికి బీజేపీ పార్టీ స్వయంగా గెలుచుకున్న ఎంపీ సీట్ల మీదనే మీరు ఒకసారి ఆలోచన చేయండి. దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా గతంలో అనుకున్న పద్ధతిలో బీజేపీ దేశ ప్రజల యొక్క ఆశయాలు నెరవేర్చలేకపోయింది. పేదరికంలో కానీ, అవినీతిలో కానీ, అన్ని రంగాల్లో కూడా బీజేపీ విఫలమైంది. ఇది కేవలం మాటలకే పరిమితమైంది, చేతలలో లేదు అని చెప్పేసి తెలంగాణ సమాజంతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ అభ్యర్థుల్ని కానీ, ఇండియా కూటమి అభ్యర్థులను కానీ ఎక్కువ మందిని గెలిపించడం జరిగింది. అందుకు నిదర్శనం మన కళ్ళ ముందర రిజల్ట్ కనబడుతుంది. ఒక చర్చ జరుగుతూ ఉంది రాష్ట్రంలో. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఎంపీ స్థానాన్ని కోల్పోయారు, మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోయారు. మిగతా ప్రాంతాల్లో ఇప్పుడు ఖమ్మం, నల్గొండలో ఉన్నటువంటి నాయకులంతా గెలిపించుకునేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఈ చర్చ జరుగుతుంది పొలిటికల్ సర్కిల్లో. దీనిపైన నేను ముఖ్యమంత్రి గారు ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి పరిమితం గారు. ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిండ్రు. రేవంత్ రెడ్డి గారు కేరళ, ఒరిస్సా రాష్ట్రంలో కూడా ప్రచారం చేసిండ్రు, యూపీలో ప్రచారం చేసిండ్రు. అది ఒక ముఖ్యమంత్రి గారిని ఒక మహబూబ్నగర్ పార్లమెంట్ పరిమితం చేయడం కరెక్ట్ కాదు. మేమందరం మాజీ పార్లమెంట్ సభ్యులుగా నాకు ఇచ్చిన బాధ్యతని 1 రోజుల పాటు భువనగిరిలో ఉండి మా అభ్యర్థి గెలుపు కిరణ్ కుమార్ రెడ్డి కోసం మా సహచర శాసనసభ్యులంగా అందరం కలిసికట్టుగా పనిచేసినాం. ఒకవేళ ఓడిపోయి ఉంటే నాది బాధ్యత ఉండేది.
గెలిపించిన రాజగోపాల్ రెడ్డి ఇన్ఛార్జిగా బాధ్యతలు కరెక్ట్గా నిర్వహించి కొట్లాడి గెలిపించిన అంటారు. అదే ముఖ్యమంత్రికి విషయానికి వస్తే 17 పార్లమెంట్లతో పాటు దేశంలో కూడా ప్రచారం చేసిన ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా ఒక ముఖ్యమంత్రిగా. కాబట్టి ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా దాదాపు 3,000-4,000 ఓట్లు అంటే అది గెలిచినట్టే. కాబట్టి ముఖ్యమంత్రి గారిని అందులోకి లాగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈటల రాజేందర్ కొద్దిసేపటి కింద స్టేట్మెంట్ చేశారు, ఒరిస్సాలో బీజేపీ ఎట్లయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిందో నెక్స్ట్ తెలంగాణలో వచ్చేటువంటి ఎన్నికల్లో మళ్ళీ ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉంది అనేటువంటి అలాంటి పరిస్థితి రిపీట్ అవుతుందంట. అంటే ఇప్పుడు మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చి అవినీతి రహిత ప్రభుత్వాన్ని ప్రజాపాలన అందిస్తే ఆ తర్వాత తెలంగాణలో 2029లో ప్రజలిచ్చే తీర్పు ఏ విధంగా ఉంటుందో ఆనాడు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఈరోజు మనం ఆంధ్రాలో చూసినాం. టీడీపీ వైఎస్ఆర్ ఇచ్చిన పాలనని ఏ విధంగా తీర్పిచ్చిండ్రు. మాకు నమ్మకం ఉంది, రేపు రాబోయే రోజుల్లో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రథంలో ముందుకు తీసుకెళ్తాం, అవినీతి రహిత పాలన అందిస్తామన్న నమ్మకం మాకు ఉంది. కాబట్టి తప్పకుండా రాబోయే ఎన్నికల్లో కూడా వచ్చే 5 ఏళ్ల నాటికి ఇంకో 20 ఏళ్ల పాటు కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉంటుందని కాంగ్రెస్ మంత్రులపైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. వరుసగా మీడియా సమావేశాల ద్వారా కావచ్చు ఎదురుదాడి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. యూ ట్యాక్స్, బీ ట్యాక్స్, ఆర్ ట్యాక్స్ అంటూ 1,100 కోట్ల అక్రమాలు జరిగాయి సివిల్ సప్లైకి సంబంధించిన దాంట్లో కాంట్రాక్టులు అనేటువంటి ఆరోపణలు వస్తాయి. ఇప్పుడు చాలామంది చాలా ఆరోపణలు చేస్తారు. ఉత్తమ విమర్శకులుగా ఏదైనా ఆధారాలు ఉంటే మాట్లాడాలి, కానీ ఏదో మీడియాలో వాళ్ళని ప్రమోట్ చేసేందుకు వాళ్ళ పార్టీల్లోనే వాళ్ళ లీడర్షిప్ని డెవలప్ చేసుకుంటూ ఒకరి మీద ఒకరు పోటీపడి కాంగ్రెస్ పార్టీ మంత్రులని ప్రభుత్వాన్ని విమర్శించినంత మాత్రాన బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళ నాయకులు పెద్ద లీడర్లు కారు. మీ దగ్గర ఏదైనా ఆధారం ఉంటే చూపించండి, ఆధారాలతో సహా మాట్లాడండి, అసెంబ్లీలో మాట్లాడండి, మీడియా సమావేశాల్లో మాట్లాడండి. కానీ నోటికి ఏది వస్తే అది స్థాయిని మించి స్థాయి కంటే పెద్దగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఒకసారి వాళ్ళు ఆత్మవంచన చేసుకోవాలి. రాజగోపాల్ రెడ్డి గారు, బీఆర్ఎస్కు 0 వచ్చాయి పార్లమెంట్ స్థానాల్లో, ఏం జరగబోతా ఉంది? మీ పార్టీ నాయకులు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ నుంచి భారీగా వలసలు ఉంటాయా? ఎమ్మెల్యేలు ఏం ఇప్పటికే 3 జాయిన్ అయ్యారు మీ పార్టీలో. మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మునుగోడు ఉప ఎన్నిక గెలిచేందుకు అధికార దుర్వినియోగం ఏ విధంగా చేసింది అనేది ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుస్తుంది. ఎంత దుర్మార్గంగా ప్రతి గ్రామంలో ఒక ఎమ్మెల్యేని మంత్రిని పెట్టుకుంటే ఆనాడు నన్ను ఓడించగలిగిండ్రు. దాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా చూసిండ్రు. ఆ తర్వాత కేసీఆర్కు బుద్ధి చెప్పాలనుకున్నారు, బుద్ధి చెప్పిండ్రు. అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికార దుర్వినియోగం చేసి 10 ఏళ్ల పాటు అడ్డగోలుగా సంపాదించి డబ్బుల ద్వారానే కేవలం అధికారాన్ని చేజిక్కించుకోవచ్చు అన్న ఆలోచన ఏదైతే వాళ్ళు చేసిండ్రో ప్రజలు బుద్ధి చెప్పిండ్రు. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా వాళ్ళ డబ్బుని నమ్ముకొని మాయమాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ఏదో ప్రజల్ని భ్రమలో పెట్టాలని చూస్తున్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రజలు నిజమేందో తెలుసుకున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కన్మరుగు కావడం ఖాయం. నాకు తెలిసి కేసీఆర్ కుటుంబం మొత్తం కొన్నేళ్ల పాటు జైల్లో గడపాల్సి వస్తుంది. హరీష్ రావు లాంటి వాళ్ళు మాత్రం అవకాశం వస్తే బీజేపీలోకి పోతారు. బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆలోచన పడ్డరు. వాళ్ళు వీలైనంత వరకు రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీలకు వచ్చే అవకాశం ఉంది. ఎవరినైతే మేము వద్దంటామో వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ రాజకీయ మనుగడ కోసం వాళ్ళు బీజేపీ పార్టీలకు పోతే తప్పితే బీఆర్ఎస్ పార్టీ అనేది రాబోయే రోజుల్లో తెలంగాణలో ఉండదు. థ్యాంక్ యూ రాజగోపాల్ రెడ్డి గారు. ఇది మొత్తానికి త్వరలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతా ఉందంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.